ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనలు 34:7. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకు భద్రత మరియు రక్షణకు సంబంధించిన ఒక గొప్ప వాగ్దానాన్ని గురించి తెలియచేస్తుంది. దేవునికి ఎవరైతే భయపడతారో వారి ప్రతి ఒక్కరి చుట్టూ యెహోవా దూతలు కాపలా కాస్తాయని ఈ వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతుంది. శత్రువులు, దాడులు, ప్రమాదాలు, కష్టాలు వచ్చినప్పుడు నీ జీవితంలో జరుగుతున్న అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో శోధించబడుతున్నప్పుడు వాడన్నిటి నుంచి కాపాడడానికి దేవుడు తన దూతల ద్వారా మనలను కాపాడుతాడు అని రాయబడింది. ఆయన రక్షణ మన చుట్టూ ఒక కోట లాంటిది, కవచం లాంటిది. భద్రతా వలయంలో దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ దినాన ఎవరన్నా భయపడుతూ ఉంటే దూతలు చుట్టుముట్టి నిన్ను కాపాడుతున్నారు, నీ కుటుంబాన్ని. ఎటువంటి ప్రమాదం నీకు ఉండదని, ఏ హాని నీకు చేయదని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి సమస్యలో ఆయన దూతలు నీ చుట్టూ ఉన్నాయని ధైర్యం కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడి ముందుకు వెళదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వైపులో ఫలించును గాక. ఆమేన్. ప్రార్థన. తల్ల వంచుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, ఘనమైన నామానికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. గతించిన దినాలన్నీ కాచావు, రాత్రంతా కాచావు ప్రభా. మరొక శ్రేష్టమైన దినాన్ని నాకు ఇచ్చావు, మా అందరికి ఇచ్చావు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. వేకుని లేచాం, ఆరాధించాం, అందుని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించిద్ది అన్నారు. మీ దూత ఈరోజు వరకు మమ్ములను, మా సంఘాన్ని చుట్టూ కావలుంచి కాపాడినందుకు మీకు వేవేల స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నేను అదేవిధంగా ఇంకెవరైనా బలహీనలుగా ఉండి రక్షణ కావాలని ఇబ్బందుల్లో ఉన్నారని, భయపడుతున్న వారికి మీ దూతలను ఉంచమని కోరుకుంటున్నాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, అయినా కుటుంబ అవసరతలు, వాతావరణ పరిస్థితులు, అన్ని విషయాల్లో మీరే సహాయం చేసి ఏదైనా దీవులతో నింపి బలహీనలు బలపరిచి నెమ్మదిచ్చి మీ అపారమైన కృప చేత మమ్మలను, మా కుటుంబాలను నడిపించి ఇతని దీవులతో నింపమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.